అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఐఎం పార్టీ రఘునాథపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లు పైన ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని రఘునాథపాలెం సిపిఎం పార్టీ మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ముందుకు వచ్చాం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి దేశ ప్రజలకు ముందుకు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లు 2020కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ బిల్లు ముసాయిదా బిల్లు ఎప్పుడైతే దేశం ముందుకి రావటం జరిగిందో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా ముందుకు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లుని వ్యతిరేకిస్తూ కేంద్రం యొక్క అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ బిల్లుని రద్దు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి. అట్లాగే అనేక మంది విద్యుత్ రంగ నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసలు ఎందుకు ఈ విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లుని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి, అట్లాగే విద్యుత్ రంగ నిపుణులు కూడా వ్యతిరేకిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అసలు ఈ విద్యుత్ యొక్క విషయాన్ని మనం కొంత లోతుగా చర్చిస్తే తప్ప వీళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు ముందుకు తీసుకురావాలి అనుకుంటుంది అనేది కూడా మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ మనం ఈ చర్చని ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భారత రాజ్యాంగం అంటే ఈ దేశాన్ని ఎట్లా పరిపాలన చేయాలి అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కావచ్చు, మొత్తం భారత రాజ్యాంగం పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన ముందు ఉంచుతూ ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 7th షెడ్యూల్ స్పష్టంగా చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంబంధాలు ఎట్లా ఉండాలి అని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంబంధాలు ఎట్లా ఉండాలి అనేది రాజ్యాంగంలోని 7th షెడ్యూల్ అనేది స్పష్టంగా చెప్తుంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని 3 తరగతులుగా వర్గీకరణ చేసి ఆ 7th షెడ్యూల్ మనకు చెప్తుంది. అది 1 కేంద్ర జాబితా అంశాలు అని, 2 రాష్ట్ర జాబితా అంశాలు అని, 3 ఉమ్మడి జాబితా అంశాలు అనేది చెప్తుంది. ఇవాళ రాష్ట్ర జాబితా అంశాలని మనం చూసినట్లయితే 61 అంశాలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. అట్లాగే కేంద్ర జాబితాలో 100 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి అంశాలుగా కాన్కరెంట్ లిస్టుగా మనకి 52 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇవాళ విద్యుత్ రంగము అనేది ఇది రాష్ట్రానికి సంబంధించిందా లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందా లేదా ఉభయులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన అంశమా అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అంటే ఇవాళ రాజ్యాంగం చెప్తున్నటువంటి కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి 52 అంశాలలో ఒక అంశంగా ఇవాళ విద్యుత్ రంగం అనేది ఉంది. అంటే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, విద్యుత్కు సంబంధించినటువంటి సరఫరా కావచ్చు, విద్యుత్ యొక్క పంపిణీ కావచ్చు, ఈ 3 అంశాలు ప్రధానంగా కేంద్రము అట్లాగే రాష్ట్రం ఈ 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలుగా ఉంటాయి. కాబట్టి విద్యుత్ ఉత్పత్తి ఏ రకంగా జరగాలి, ఏ సంస్థలు చేయాలి, అట్లాగే సరఫరా ఏ రకంగా జరగాలి, ఎట్లా సరఫరా చేయాలి, అట్లాగే విద్యుత్ పంపిణీకి సంబంధించినటువంటి డిస్కమ్స్ ఎట్లా చేయాలి, ఏ సంస్థల ద్వారా చేయించాలి అనేటటువంటి అన్ని విషయాలు వీటన్నిటిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది. ప్రధానంగా విద్యుత్ అనేది వాళ్ళ మౌలిక రంగంగా ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అవగాహన ఉంటాయి. కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉండడమే ఎక్కువ ఉపయోగం అనేది గత కొంతకాలం నుంచి జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి అంటే మనకి విద్యుత్ రంగాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో 1949లో మనం కేంద్ర స్థాయిలో ఒక విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక బిల్లుని చట్టాన్ని మనం తీసుకొచ్చుకోవడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 49లో మొదటి చట్టం తీసుకొచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో వివిధ రకాల విద్యుత్కి సంబంధించినటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగాయి. అయితే ఈ చట్టాలు తీసుకొచ్చేటటువంటి సందర్భంలో విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అనుకుందాం, అట్లాగే విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే ఈ 2 చట్టాల మధ్య ఘర్షణ వస్తే
కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టమే అనివార్యంగా చెల్లుబాటు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అది రాజ్యాంగం మనకు చెప్తుంది. కాబట్టి ఇవాళ కేంద్రం ప్రతిపాదిస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణల చట్టమే అంతిమంగా చెల్లుబాటు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాల యొక్క చట్టాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అనేది ఇవాళ అనేక రకాల వాదనలు ఇందులో మనకి వినపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని కేంద్రం ప్రతిపాదించినటువంటి విద్యుత్ సంస్కరణల చట్టాన్ని, ఈ ముసాయిదా బిల్లుని మనం అర్థం చేసుకునేటప్పుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, రాజ్యాంగం చెప్పేటటువంటి విషయాలను కూడా మనం గమనంలో ఉంచుకోవడం అనేది ఒక మంచి అంశంగా ఉంటుంది. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఇక ఈ చట్టానికి సంబంధించి అంటే 1949లో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ రంగ చట్టం నుంచి మొదలుపెట్టుకొని అనేక రకాల చట్టాలు తీసుకొస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి 2003వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అంటే విద్యుత్ రంగంలో మొదటిసారి ఫస్ట్ రిఫార్మ్స్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే విద్యుత్ రంగంలో మొట్టమొదటిసారి భారతదేశంలో సంస్కరణలని తీసుకొచ్చినటువంటి సంవత్సరంగా మనం 2003ని చెప్తాం. ఆ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇవాళ అదే చట్టానికి 2020 సంవత్సరంలో ఆ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా బిల్లుని మనకు తీసుకొచ్చింది. దాన్ని ఇవాళ మనం దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నాం. ఈ చర్చ చేసేటప్పుడు ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ముసాయిదా బిల్లులో ప్రధానమైనటువంటి అంశాలు మనం గమనించాల్సి ఉంటుంది. గమనించినప్పుడు ఈ ముసాయిదా బిల్లు అనేది దేశ ప్రజలకు నష్టంగా ఉంటుందా, లాభంగా ఉంటుందా, దేశ అభివృద్ధికి ఇది ఆటంకంగా ఉంటుందా, లేదా దేశ అభివృద్ధికి ఇది ఊతమిచ్చేదిగా ఉంటుందా అనేది కూడా మనం ఈ చట్టాన్ని పరిశీలిస్తే తప్ప మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం లేదు. అందులో భాగంగానే ఇవాళ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈ చట్టాన్ని మనం పరిశీలన చేయాలి. ఈ చట్టం ఏం చెప్తుంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ చట్టంలోకి మళ్ళీ మనం వెళ్ళి కొంత చర్చ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈ సవరణల ముసాయిదా బిల్లులో, ఈ చట్టంలో 3 ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. అవి ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒక అంశం ప్రధాన అంశంగా ఉంది. అట్లాగే రెండో అంశంగా మనం తీసుకున్నట్లయితే నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ని తీసుకురావాలి అనేది. అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయడం, సరఫరా చేయడం, పంపిణీ చేయడం అనేటటువంటి రెండో అంశం. ఈ రెండో అంశం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి రెండో అంశం ఇందులో మనకు కనబడుతుంది. ఇక మూడో అంశంగా మనం చూస్తే విద్యుత్ని ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు, సరఫరా చేసేటటువంటి సంస్థలు కాకుండా పంపిణీ చేసేటటువంటి సంస్థలు ఉంటాయి, మీకు తెలుసు అది. వాటిని మనం డిస్కమ్స్ అంటాం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాం. డిస్ట్రిబ్యూషన్లో 3 అక్షరాలు డిఐఎస్, అట్లాగే డిస్ట్రిబ్యూషన్లో కంపెనీస్లో ఉన్నటువంటి మొదటి 3 అక్షరాలని కలిపి డిస్కమ్లని వీటికి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి ఈ విద్యుత్ పంపిణీ సంస్థల్ని, డిస్కమ్లని ప్రైవేట్ పరం చేయాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి 3వ అంశంగా మనకి ఈ బిల్లులో కనపడుతుంది. కాబట్టి మొత్తంగా ఈ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈ ముసాయిదా బిల్లులో 3 అంశాలు. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంబంధాలపైన ఒక చర్చ చేసింది. రెండవది, ఇండియన్ నేషనల్ వైడ్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించినటువంటి ఒక ప్లాన్ని ప్రతిపాదించింది. అట్లాగే మూడోది, డిస్కమ్లకు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్కి సంబంధించి ఒక ప్లాన్ని ప్రకటించడం జరిగింది. ఈ మూడింటిని మనం వివరంగా చర్చ చేస్తే ఇది ప్రజలకి ఈ బిల్లు సహకరించేదిగా ఉంటుందా, ప్రజలపైన భారాలు మోపేదిగా ఉంటుందా అనేది మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మొదటి అంశంగా మనం తీసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, ఈ విద్యుత్ రంగానికి సంబంధించి ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం. విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం. అయితే ఇవాళ కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ ముసాయిదా బిల్లులో ఒక అథారిటీ సంస్థని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అది ఈసీఈఏ అనేది ఆ సంస్థ పేరు. అంటే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఈసీఈఏ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయబోతున్నాము అనేది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో ప్రకటించడం జరిగింది. అంటే ఈ ఈసీఈఏకి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, ఇది చేసేటటువంటి పనులు ఏంటి అనేది మనం అందులో బిల్లులో పరిశీలన చేస్తే మనకి ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ ఉండేవి, ఈఆర్సీలు అంటాం. ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్సే ఈఆర్సీలే ఏ సంస్థల దగ్గర, ఏ విద్యుత్ ఉత్పత్తి సంస్థల దగ్గర విద్యుత్ని కొనుగోలు చేయాలి, యూనిట్కి ఎంత ధర చెల్లించాలి,
ఈ విషయాలన్నీ కూడా ఒప్పందాలన్నింటిని కూడా చేసేటటువంటి అధికారం ఈ ఈఆర్సీలకు ఉండేది. అట్లాగే ట్రాన్స్కోకి సంబంధించినటువంటి ఒప్పందాలు అధికారాలన్నీ కూడా ఈ ఈఆర్సీలకు ఉండేవి. అట్లాగే మనం డిస్కంలకు సంబంధించి అంటే విద్యుత్ని పంపిణీ చేసేటటువంటి వినియోగదారులకు పంపిణీ చేసేటటువంటి అధికారాలు ఒప్పందాలన్నీ కూడా ఈ ఈఆర్సీలే చేసాయి. అంటే విద్యుత్నికి సంబంధించి మనం చూసినప్పుడు 3 ప్రధానమైనటువంటి విషయాల్ని గమనంలో ఉంచుకోవాలి. 1 ఉత్పత్తి, 2 ట్రాన్స్మిషన్, 3 పంపిణీలకు సంబంధించినటువంటి విషయాల్ని మనం గమనంలో ఉంచాలి. ఈ 3 విషయాల్లో కూడా పూర్తి స్థాయి ఒప్పందాలు చేసుకునేటటువంటి అధికారం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈఆర్సీలకి ఉండేది. అయితే ఇవాళ కేంద్రం ప్రతిపాదించినటువంటి సవరణ బిల్లులో రాష్ట్రాల యొక్క ఈఆర్సీల యొక్క పాత్ర అనేది గణనీయంగా తగ్గబోతుంది. ఒక రకంగా ఈ ఈఆర్సీలన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి అనేది నిపుణులు చెప్తున్నారు. ఎందుకు దీన్ని మనం ఎట్లా చెప్పగలుగుతాము అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈఆర్సీ అనేది 3 సభ్యులతో కూడినటువంటి కమిషన్గా ఉంటుంది. ఒకళ్ళు ఈ ఈఆర్సీకి చైర్మన్గా ఉంటారు. మరో 2 సభ్యులు, ఒక సభ్యుడేమో ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి విషయాల్ని చూస్తూ ఉంటాడు, మరొక సభ్యుడేమో టెక్నికల్ సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అంటే మొత్తంగా ఈఆర్సీ అనేది ప్రధానంగా 3 వ్యక్తులతో కూడినటువంటి కమిటీగా ఉంటూ ఇతర సలహా మండలి కూడా ఇందులో భాగంగా ఉంటుంది. ప్రధానంగా చైర్మన్ అనే అతను కీలకంగా ఉంటాడు. ఇప్పుడు ఈ ఈఆర్సీల యొక్క చైర్మన్ని నియమించేటటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే సభ్యుల్ని నియమించేటటువంటి విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎట్లాంటి అధికారం ఉండదు. ఇక ఈసీఈఏ అంటే కేంద్రం ప్రతిపాదిస్తున్నటువంటి అథారిటీ చేతుల్లోనే ఈ ఈఆర్సీల యొక్క చైర్మన్లు, కమిషన్ల యొక్క నియామకం ఉంటుంది అనేది వాళ్ళ ఈ బిల్లు చెప్తుంది. మరి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటటువంటి నష్టం ఏంటి, రాష్ట్ర ప్రజలకు వచ్చేటటువంటి నష్టం ఏంటి అని చూస్తే ఈఆర్సీల యొక్క చైర్మన్ని జనరల్గా మనం ఉదాహరణకి తెలంగాణ చూసుకుంటే తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తికి మాత్రమే ఎక్కువ ఈ ప్రాంతం పైన అవగాహన ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి అవగాహన ఉంటుంది. అట్లాగే ఈ ప్రాంత ప్రజలకి సంబంధించినటువంటి అవసరాలు ఎట్లా ఉన్నాయనేది కూడా ఈ ప్రాంత మనిషికే ఎక్కువగా తెలిసి ఉంటాయి. కాబట్టి మన రాష్ట్ర స్థాయి ఈఆర్సీకి చైర్మన్గా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నిపుణుడినే మనం చైర్మన్గా పెట్టుకోవడం, సభ్యులుగా పెట్టుకోవడం అనేది ఇప్పటివరకు జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈసీఈఏ ఏం చేస్తుంది, ఈ ఈఆర్సీ చైర్మన్ని కావచ్చు, అట్లాగే సభ్యులను కావచ్చు, తనకి ఇష్టం వచ్చినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులని మన రాష్ట్రంలో చైర్మన్గా, సభ్యులుగా నియమించేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఈ రాష్ట్రం పైన అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవగాహన ఉంటే బాగానే ఉంటుంది, అవగాహన లేకపోతే ఈ రాష్ట్రం యొక్క విద్యుత్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గందరగోళంలో పడతాయి, ప్రజల యొక్క ప్రయోజనాలన్నీ కూడా పక్కకు పోయే అవకాశం ఉంటుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ ఈసీఈఏల ద్వారా ఈఆర్సీల యొక్క చైర్మన్లని, సభ్యుల్ని నియమించేటప్పుడు ఖచ్చితంగా కొంత పక్షపాతం వహించేటటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ కక్షలో భాగంగా కూడా ఈ సభ్యుల్ని నియమించేటటువంటి అవకాశం ఉంటుంది. తన చెప్పు చేతల్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని ఈఆర్సీ చైర్మన్లుగా, సభ్యులుగా నియమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాల యొక్క ఈఆర్సీల్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రతిపాదనలు ఈ విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లులో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు కావచ్చు, విద్యుత్ రంగ నిపుణులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తమ వ్యతిరేకతని తెలియజేశాయి. అట్లాగే ఇవాళ కేంద్రం ముందుకు తీసుకొస్తున్నటువంటి పవర్ఫుల్ అథారిటీ ఈ ఈసీఈఏకి కూడా సివిల్ రైట్స్కి సంబంధించినటువంటి సివిల్ కోర్టుకు ఉండేటటువంటి జ్యుడిషియరీ పవర్స్ అన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే విద్యుత్ ఉత్పత్తిని ఏ సంస్థల దగ్గర కొనాలి, ఏ సంస్థకి సరఫరాకి ఇవ్వాలి, ఏ సంస్థల ద్వారా పంపిణీ చేయాలి అనేటటువంటి అన్ని రకాల అధికారాలు, వాటికి సంబంధించినటువంటి న్యాయ సలహాలు కావచ్చు, చిక్కుముళ్ళకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా డీల్ చేసేటటువంటి సంస్థగా ఈసీఈఏ ఉంటుంది. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఆర్సీల యొక్క ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది అనేది ఈ బిల్లులో మనకు అర్థమవుతుంది. ఎట్లా తగ్గిపోతుంది అంటే ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈఆర్సీలు కేవలం ఛార్జీలని నిర్ణయించే దానిలో భాగంగా మాత్రమే ఉంటాయి. ఎట్లాంటి ఒప్పందాలు చేసుకునేటటువంటి నిర్ణయాధికారాలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈఆర్సీలకు ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ ఈ ఈసీఈఏ అనే సంస్థని ఏర్పాటు చేయడము అనేది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తూ వస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాదిస్తుంది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ కూడా ఇదే అభిప్రాయంతో ఉంటూ దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇది ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్రం యొక్క అధికారాలు పెంచుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అని.
అంటే ఒక రకంగా 52 ఉమ్మడి అంశాలలో భాగంగా ఉన్నటువంటి విద్యుత్ అనే అంశాన్ని ఉమ్మడి జాబితా నుంచి తొలగించి అది కేంద్ర జాబితాలోకి తీసుకెళ్లాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము అనేది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. దానితో సిపిఎం పార్టీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. ఇదంతా కూడా ఈసీఈఏకి సంబంధించినటువంటి బిల్లులోని మొదటి అంశంగా మనకు కనపడుతుంది. ఇక ఈ బిల్లులో రెండో అంశంగా మనకు కనపడేది ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించినటువంటి అంశం. అంటే విద్యుత్తుని ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మనం గమనంలో తీసుకుంటే 7 పద్ధతుల ద్వారా మనం కరెంటును తయారు చేసుకుంటాం, విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉంటాం. మీ అందరికి తెలుసు అవి. అంటే నీటి ద్వారా జలం ఆధారంగా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉంటాం, దాన్ని జల విద్యుత్ అంటుంటాం. అట్లాగే బొగ్గుని మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని మనం తయారు చేస్తుంటాం, దాన్ని థర్మల్ విద్యుత్ అని మనం అంటుంటాం. అట్లాగే సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్ శక్తిని కూడా మనం తయారు చేస్తున్నాం. అట్లాగే పవన విద్యుత్ని కూడా మనం తయారు చేస్తున్నాం. అంటే గాలి ద్వారా గాలి మరల్ని తిప్పడం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఇది పవన విద్యుత్తుగా మనకు కనపడుతుంది. అట్లాగే ఇవాళ గ్యాస్ ఆధారిత పరిశ్రమల ద్వారా కూడా మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇది 5వ రకమైన విద్యుత్ ఉత్పత్తి. అట్లాగే మనం అణుశక్తిని ఉపయోగించి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇది 6వ రకమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి. అట్లాగే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 7వ రకమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రపంచ దేశాల్లో జరుగుతుంది. అది సముద్రపు అలల ద్వారా, అంటే ఎగసి పడుతున్నటువంటి సముద్రపు అలల దగ్గర టర్బైన్స్ని పెట్టేసి ఆ టర్బైన్స్ని తిప్పడం ద్వారా విద్యుత్ని తయారు చేయడం, కరెంట్ని తయారు చేయడం అనేది ఇవాళ మనం చూస్తున్నాం. అంటే సముద్రపు కెరటాలు, నదుల యొక్క కెరటాల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయడం, దీన్ని టైడల్ ఎనర్జీ అని నిపుణులు అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తుని తయారు చేసేటటువంటి పద్ధతులు 7 పద్ధతులు ఉన్నాయి. ఈ 7 పద్ధతుల్లో 3 పద్ధతులని మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పద్ధతులు అంటాం. అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల ఆధారంగా తయారయ్యేటటువంటి విద్యుత్ ఉత్పత్తి 3 రకాలుగా జరుగుతుంది. అది మొదటిది మనం తీసుకున్నట్లయితే సోలార్ ఎనర్జీ, అంటే సౌరశక్తి ద్వారా తయారయ్యేటటువంటి విద్యుత్ ఉత్పత్తి సాంప్రదాయేతర ఇంధనం ద్వారా తయారయ్యేటటువంటి విద్యుత్తుగా ఉంటుంది. అంటే సౌర విద్యుత్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్గా ఉంటుంది. అట్లాగే రెండవది మనం పవనాల ద్వారా తయారు చేసేది, గాలి మరల ద్వారా తయారు చేసేటటువంటి విద్యుత్ ఉత్పత్తి, ఇది సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి కిందకి వస్తుంది. అట్లాగే ఇటీవలే జల విద్యుత్తుని కూడా సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి కిందకి ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా. కాబట్టి ఇవాళ సాంప్రదాయ పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని 4 రకాలుగా తయారు చేసుకుంటున్నాం. సాంప్రదాయేతర పద్ధతుల ద్వారా 3 పద్ధతుల ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. అందుకే సాంప్రదాయ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్తాం. అంటే ఇదంతా మనం చర్చ ఎందుకు చేయాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది మనకు తెలియాలి. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అనేది మనకు తెలియాలి. అట్లాగే కేంద్రం ఇవాళ ప్రతిపాదించినటువంటి ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించినటువంటి ప్లాన్లో ఉన్నటువంటి లొసుగులు మనకు అర్థం అవ్వాలి అంటే, నష్టాలు మనకు అర్థం అవ్వాలి అంటే ఈ చరిత్ర కూడా మనకు కొంత అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విద్యుత్ ఉత్పత్తి పద్ధతులు 7 రకాలు అన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని రకాలుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అని మనం చూస్తే 4 పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి మనం చేస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4 పద్ధతుల ద్వారా కరెంటుని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. అందులో ప్రధానంగా మొదటిది థర్మల్ విద్యుత్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం. అంటే బొగ్గుని మండించడం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం, దాన్ని థర్మల్ విద్యుత్ అంటుంటాం. అట్లాగే మనం జల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం. అట్లాగే మనం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కొంతమేరకు చేస్తున్నాం. ఇటీవలే శంకరాపల్లి దగ్గర గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని గ్యాస్ని మండించడం ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తిని మనం చేస్తున్నాం. అంటే మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అనేది కేవలం ఈ 4 పద్ధతుల ద్వారా మాత్రమే జరుగుతుంది. థర్మల్ విద్యుత్తు, జల విద్యుత్తు, అట్లాగే గ్యాస్ ఆధారిత విద్యుత్, అట్లాగే మనం సోలార్ విద్యుత్ని తయారు చేసుకుంటున్నాం. అయితే ఈ 4 పద్ధతుల్లో ఇవాళ ఈ పద్ధతులు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే కేంద్రం ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాన్లో ఒక కుట్ర ఏం దాగి ఉంది అంటే, దీని ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా 18 నుంచి 20% ఆయా రాష్ట్రాల్లో వినియోగించేటటువంటి ఉత్పత్తి విద్యుత్తులో 18 నుంచి 20% అనేది ఖచ్చితంగా
ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా తయారైనటువంటి విద్యుత్ని వాడాలి అనేది ఈ బిల్లులో పెట్టారు. ఇది ఒక పెద్ద కుట్ర. అంటే మనం ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? జల విద్యుత్తు, అట్లాగే పవన విద్యుత్తు, అట్లాగే సోలార్ ఎనర్జీ. ఈ 3 పద్ధతుల ద్వారా తయారైనటువంటి విద్యుత్తుని ఖచ్చితంగా 18 నుంచి 20% మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడాలి అని చెప్తున్నారు. అయితే ఇదే అంశంలో మన తెలంగాణ ఎట్లా ఉంది అని మనం గమనిస్తే, ఇవాళ మనకి మన రాష్ట్రంలో 28 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ 28 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా 22 ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. కేవలం 6 మాత్రమే ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పేరుకి 6 ప్రైవేట్ రంగ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలైనా కూడా కేవలం 160 మెగావాట్లు మాత్రమే ప్రైవేట్ రంగంలో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. మొత్తం దాదాపుగా 99% విద్యుత్ ఉత్పత్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి జెన్కోలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలే ప్రధానంగా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ 28 సంస్థల్లో కూడా ప్రధానంగా మనం ఎక్కువ వాటా అంటే ఇవాళ స్థాపిత విద్యుత్ అంటాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇవాళ జరుగుతూ ఉంటే, ఈ 12,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో మేజర్ పర్సెంట్ మనం 61% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తయారు చేసుకుంటున్నాం. అంటే 8 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 61% విద్యుత్ని మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలే. అంటే మరి థర్మల్ విద్యుత్ అనేది అది రెన్యూవబుల్ అవుతుందా, నాన్ రెన్యూవబుల్ అవుతుందా అంటే నాన్ రెన్యూవబుల్ అవుతుంది. అట్లాగే మనం జల విద్యుత్ ఉత్పత్తి తీసుకుంటున్నాం. ఈ జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి 21% మనం విద్యుత్ని ఉత్పత్తి ఈ రంగంలో చేస్తున్నాం. అట్లాగే మనం గ్యాస్ ఆధారితంగా తీసుకున్నట్లయితే కేవలం 14% మాత్రమే మనం శంకరాపల్లి దగ్గర 1600 మెగావాట్లతోటి మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇక సోలార్ విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో కేవలం 145 మెగావాట్లు మాత్రమే మనం దీని ద్వారా తయారు చేస్తున్నాం. దీని వాటా 1.4% మాత్రమే మనకి విద్యుత్ ఉత్పత్తిలో కనపడుతుంది. ఇవన్నీ అంశాలు మనం ఎందుకు తెలుసుకోవాలి, ఇవన్నీ ఎందుకు మనం గమనించాలి అంటే, కేంద్రం ఇవాళ ఏ విద్యుత్ని వాడమని చెప్తుంది? 18 నుంచి 20% విద్యుత్ని ఖచ్చితంగా రెన్యూవబుల్ విద్యుత్ని వాడమంటుంది. సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా తయారైనటువంటి విద్యుత్ని వాడమంటుంది. అంటే జల విద్యుత్ని వాడాలి, లేదా సౌర విద్యుత్ని వాడాలి, లేదా పవన విద్యుత్ని మాత్రమే వాడాలి అని చెప్తుంది. అయితే వాడకపోతే ఏం చేస్తారు? 20% కనుక మనం వాడకపోతే ఏం జరుగుతుంది అంటే, మనం వాడుకునేటటువంటి ప్రతి యూనిట్కి కూడా 50 పైసల నుంచి 2 రూపాయల వరకు పెనాల్టీ వేస్తాము అనేది కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనివల్ల ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలకి భారంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అనివార్యంగా వినియోగదారుల మీద కూడా భారం పడేటటువంటి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీ పద్ధతుల ద్వారా తయారయ్యేటటువంటి 18 నుంచి 20% విద్యుత్ని ఖచ్చితంగా వాడాలి, మీరు కొనుగోలు చేయాలి, మీరు వినియోగించాలి అనేటటువంటి ఈ నిబంధనని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ కానీ మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాలు, ఈ 2 రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను చూసుకున్నట్లయితే ఇవి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతం అంటే మనందరికీ తెలుసు, చాలా ఎత్తైన ప్రాంతాల్లో ఈ రాష్ట్రాలు ఉంటాయి. ఈ ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం ఎక్కువగా బొగ్గు ఆధారితంగా మాత్రమే విద్యుత్ ఉత్పత్తిని తయారు చేసుకుంటాం. మన రాష్ట్రంలో 61%, 61% మనం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తయారు చేసుకుంటున్నాం. కేవలం 21% మాత్రమే మనం జల విద్యుత్ ఉత్పత్తిని మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ తెలంగాణ లాంటి రాష్ట్రం, అట్లాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రం, దక్షిణాది రాష్ట్రాలు ఈ బిల్లులో ప్రతిపాదించినటువంటి 20% రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తయారైనటువంటి విద్యుత్ని కొనుగోలు చేయాలనేటటువంటి నిబంధన ఈ రాష్ట్రాలకి ఖచ్చితంగా భారంగా మారబోతుంది. మరి ఇందులో మనకు సందేహం రావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ అంటే జల విద్యుత్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తయారయ్యేదే కదా, ఇది మన రాష్ట్రంలో కూడా ఉత్పత్తి చేసుకుంటున్నాం కదా, దాన్ని మనం ఆల్రెడీ 21% వాడుతున్నాం కదా, కేంద్రం చెప్పిన దాని ప్రకారం 20%కి అదనంగానే వాడుతున్నాం కదా అనే సందేహం కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జల విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుంది? ప్రధానంగా వాటర్ రిసోర్సెస్, వర్షాకాలంలోనే మనం జల విద్యుత్ ఉత్పత్తిని మనం చేసుకోగలుగుతాం. అంటే వర్షాకాలంలో మాత్రమే మనం పూర్తి స్థాయిలో 21% జల విద్యుత్ ఉత్పత్తిని మనం మన రాష్ట్రంలో చేయగలుగుతున్నాం. అదే చలికాలంలో కావచ్చు, అట్లాగే వేసవి కాలంలో కావచ్చు, ఎండాకాలంలో తీసుకున్నట్లయితే మనం ఎట్లాంటి జల విద్యుత్ ఉత్పత్తిని మనం తయారు చేసుకోలేము. మరి అప్పుడు అనివార్యంగా కేంద్రం విధించినటువంటి నిబంధన ప్రకారం ఖచ్చితంగా మనం ఇతర రాష్ట్రాల్లో తయారయ్యేటటువంటి జల విద్యుత్తుని కానీ,
లేదా సౌర విద్యుత్తుని కానీ లేదా పవన విద్యుత్తుని కానీ 20% మనం కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మనం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పెద్ద ఎత్తున, అంటే ఉదాహరణకి ఇవాళ సౌర విద్యుత్తుని మనం తీసుకున్నట్లయితే ఒక్క యూనిట్ని తయారు చేయడానికి సౌర విద్యుత్కి 15 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే బొగ్గు ద్వారా మనం తయారు చేయడానికి కేవలం 4.5-5 రూపాయల లోపలే ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చుతోటి మనం ఎక్కువ యూనిట్లని విద్యుత్ ఉత్పత్తిని మనం బొగ్గు ఆధారిత పరిశ్రమల ద్వారా తయారు చేసుకుంటున్నాం. కాబట్టి చౌకగా మనం విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం, అట్లాగే చౌకగా మనం వినియోగదారులకి విద్యుత్ని మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనం కొనుగోలు చేయాలి అని చెప్తారో ఖచ్చితంగా సౌర విద్యుత్తుని మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. యూనిట్కి 15 రూపాయలు పెట్టి ఉత్తర భారతదేశంలో తయారవుతున్నటువంటి ఈ సౌర విద్యుత్తుని మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. అట్లాగే ఈశాన్య భారతదేశంలో తయారవుతున్నటువంటి సౌర విద్యుత్తుని మనం కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద భారంగా మారుతుంది అనేది మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అట్లాగే సిపిఎం పార్టీ కూడా తన ప్రతిపాదనలు, తన యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడుతూ ముందుకు వస్తుంది. కాబట్టి అట్లాగే ఈ పెనాల్టీ వేసేటటువంటి విధానం కూడా, అంటే విద్యుత్ని మేము 20% కొనుగోలు చేయకపోతే ప్రతి యూనిట్కి 50 పైసల నుంచి 2 రూపాయలు పెనాల్టీ వేయటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలపైన భారంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఇవాళ రాష్ట్రాలు వాదన వినిపిస్తున్నాయి. ఇది ప్రధానంగా మనకి తెలంగాణ ప్రాంతంలో నష్టం జరిగేటటువంటి అవకాశంగా ఉంటుంది. అంటే మొదట మనం ఈ విద్యుత్ సంస్కరణ సవరణ బిల్లు ప్రతిపాదించినటువంటి బిల్లులో 2 అంశాలు చెప్పుకున్నాం. ఒకటి ఈసీఈఏ అనే ఏర్పాటు జరగడం అనేది విద్యుత్ రంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పోతుంది, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది అనేది మొదటి అంశంగా మనం చెప్పుకున్నట్లయితే, రెండో అంశంగా సాంప్రదాయేతర ఇంధన వనరులు అయినటువంటి సౌర విద్యుత్తునే వాడాలి, పవన విద్యుత్తునే వాడాలి, జల విద్యుత్తునే వాడాలి అని చెప్పడం, వాడకపోతే పెనాల్టీలు వేయడము అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి భారంగా ఉంటుంది, వినియోగదారులకి భారంగా మారే అవకాశం ఉంటుంది, కరెంటు బిల్లులు అనివార్యంగా పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం 2 అంశంగా ఇవాళ చర్చించుకోవడం జరిగింది. ఇక ఈ సవరణ బిల్లులో, విద్యుత్ సంస్కరణల సవరణ బిల్లులో 3వ అంశంగా మనకు కనపడేది ఏంటి అంటే డిస్కంలకు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్. ఇవాళ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థల దగ్గర విద్యుత్ని కొనుగోలు చేసి దేశ ప్రజలకి అందించేటటువంటి బాధ్యత డిస్కమ్స్ తీసుకుంటున్నాయి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తీసుకుంటున్నాయి, విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకి మన రాష్ట్రంలో తీసుకుంటే 2 విద్యుత్ డిస్కమ్స్ మనకు కనపడతాయి. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ ఒకటి కనపడుతుంది, ఎన్పీడీసీఎల్ అంటాం. అట్లాగే సదరన్ పార్ట్లో దక్షిణాది జిల్లాలకి పంపిణీ చేసేటటువంటి ఎస్పీడీసీఎల్ అనేది మనకు కనపడుతుంది. ఈ ఎన్పీడీఎస్ఎల్ యొక్క చరిత్ర మనం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 జిల్లాల్లో ఉన్నటువంటి 1,55,00,000 మందికి కరెంటుని పంపిణీ చేస్తూ ఇది పెద్ద సంస్థగా మనకి ఇవాళ కనపడుతుంది, ప్రభుత్వ రంగ సంస్థగా మనకు కనపడుతుంది. 17 జిల్లాల్లో పంపిణీ చేసేటటువంటి బాధ్యత తీసుకుంది. సుమారు 66,000 చదరపు కిలోమీటర్లలో తన సేవల్ని ఇవాళ ఈ ఎన్పీడీఎస్సీఎల్ డిస్కమ్ అనేది సేవలను అందిస్తూ ఉంది. అట్లాగే ఎస్పీడీఎల్స్కి సంబంధించి, డిస్కమ్కి సంబంధించి చరిత్ర చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ జిల్లాలు 15 జిల్లాలకు సేవలు అందిస్తూ ఉంది. అట్లాగే 2 కోట్ల మంది ప్రజలకి కరెంటు సరఫరా చేస్తూ, పంపిణీ చేస్తూ ఈ సేవలు అందిస్తూ ఉంది. ఈ 2 డిస్కమ్ కంపెనీలు కూడా ప్రభుత్వ రంగ డిస్కమ్ కంపెనీలు. ఈ 2 ఎన్పీడీఎస్ఎల్ కావచ్చు, ఎస్పీడీఎస్ఎల్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఈ 2 విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి సంస్థల దగ్గర విద్యుత్ని కొనుగోలు చేస్తూ వాటిని ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతాంగానికి సప్లై చేసేటటువంటి దానిలో, పంపిణీ చేసే దాంట్లో ముందున్నాయి. కానీ ఇవాళ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈ సంస్కరణల ముసాయిదా బిల్లులో ఈ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీఎస్సీఎల్ లాంటి ప్రభుత్వ రంగ డిస్కమ్స్ కాకుండా ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి డిస్కమ్లకి పర్మిషన్స్ ఇవ్వడము అనేది చాలా ప్రమాదకరము. ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి డిస్కమ్స్ కనుక ఈ రంగంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? ఈ దేశంలో అనేక రకాల అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. 1999 ఒరిస్సా రాష్ట్రం అనుభవాన్ని మనం గమనంలో తీసుకుంటే 1999వ సంవత్సరంలో ఒరిస్సాలో విద్యుత్కి సంబంధించినటువంటి సంస్కరణలు అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలో భాగంగా 4 ప్రైవేట్ కంపెనీలని ఇన్వైట్ చేసి 4 ప్రైవేటు డిస్కమ్ కంపెనీలని ఇన్వైట్ చేశాయి.
ఆ 4 ప్రైవేట్ కంపెనీల యొక్క చరిత్ర మనం చూస్తే అమెరికన్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అమెరికన్ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ డిస్కమ్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే 3 ప్రైవేట్ కంపెనీలు, రిలయన్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలు కూడా డిస్కమ్స్ని తీసుకోవడం జరిగింది. ఈ 4 ప్రైవేటు డిస్కమ్ల యొక్క చరిత్ర మనం చూస్తే, ఉదాహరణకి అమెరికన్ ఎలక్ట్రికల్ కంపెనీకి సంబంధించిన చరిత్ర చూస్తే, దీనికి ఎట్లాంటి విద్యుత్ని పంపిణీ చేసేటటువంటి అనుభవం ఎక్కడా లేకపోయినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఇది ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. చివరికి ఏం జరిగింది అంటే 400 కోట్ల రూపాయల విలువైనటువంటి అవినీతి చేసి ఈ దేశం నుంచి ఆ కంపెనీ ఉడాయించింది. ఈ దేశంలో ఉన్నటువంటి మన చట్టాలు ఆ కంపెనీని బోన్లో నిలబెట్టడానికి ఎట్లాంటి అవకాశం లేకపోవడంతో ఆ అమెరికా కంపెనీ 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజల ఆస్తుల్ని దోచుకొని ఈ దేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే 3 రిలయన్స్ కంపెనీల చరిత్రను కూడా మనం చూస్తే సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి నిర్వహణ లోపాలు ముందుకొచ్చేసి నిర్వహించలేక, అనుభవం లేక, నిర్వహణ చేయలేక ఈ 3 కంపెనీలు కూడా చేతులెత్తేయడంతో చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒప్పందాలన్నింటిని కూడా రద్దు చేసింది. అంటే విద్యుత్ పంపిణీకి సంబంధించినటువంటి అనుభవాలు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ డిస్కంలు మాత్రమే విద్యుత్ని పంపిణీని సమర్థవంతంగా చేయగలుగుతాయి. ఎట్లాంటి అనుభవం లేనటువంటి కొత్త అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేటటువంటి కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేటు డిస్కమ్ కంపెనీల వల్ల ఈ దేశ ప్రజలకి పెద్ద ఎత్తున నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ప్రైవేటు డిస్కమ్స్ మళ్ళీ ఈ సవర్ణ బిల్లులు ఏం చేశాయి అంటే, ఒక ఒప్పందం ద్వారా ప్రైవేట్ డిస్కమ్ ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రైవేట్ డిస్కమ్ కింద సబ్ లైసెన్స్లు ఇచ్చేటటువంటి అధికారం వాటికి ఇచ్చారు. అట్లాగే ఫ్రాంచైజీస్ అని చిన్న సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి ఇచ్చే అధికారం ఇచ్చారు. అంటే బిల్లుల్ని వసూలు చేసే దగ్గర కావచ్చు, కరెంటు బిల్లుని కొట్టే దగ్గర కావచ్చు, బిల్లులు వసూలు చేసే దగ్గర కావచ్చు, ఈ ప్రైవేటు డిస్కౌంట్లు మళ్ళీ పుట్టగొడుగుల్లా ముందుకు వచ్చేటటువంటి ప్రైవేట్ కంపెనీలకి అధికారాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనివార్యంగా ఈ విషయాలన్నీ కూడా వినియోగదారుల మీద, అంటే రైతుల మీద కావచ్చు, సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు మోపేటటువంటి విషయంగా ఉంటాయి. అట్లాగే ప్రైవేటు డిస్కమ్లు ఎప్పుడైతే ముందుకు వస్తాయో వీళ్ళు కరెంట్ ఎక్కడ కొంటారు? ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్పీడీసీఎల్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఈ 2 డిస్కమ్ కంపెనీలు ప్రభుత్వ రంగ కంపెనీలు కాబట్టి విద్యుత్ని ఎక్కడ కొంటున్నాయి అంటే, ప్రభుత్వ రంగంలో తయారవుతున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థల దగ్గర విద్యుత్ కొంటున్నాయి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సెక్టార్లో తయారవుతున్నటువంటి కరెంట్ని ముందు కొంటున్నాయి, కొని ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి. కానీ భవిష్యత్తులో ప్రైవేటు కంపెనీలు డిస్కమ్లుగా ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రైవేటు డిస్కమ్లు ఎక్కడ కరెంటు కొంటాయి అంటే, ఎక్కడైతే వాళ్ళకి చౌకగా వస్తాయో, ఎక్కడైతే ప్రైవేట్లో వాళ్ళకి చౌకగా వస్తాయో అక్కడ వాళ్ళు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అనివార్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ కూడా తమ సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే వాటిని మూసేటటువంటి అవకాశం కూడా వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆ సంస్థల్లో లక్షలాదిగా పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, ఉద్యోగుల యొక్క ఉద్యోగాలు కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక ప్రమాదం కూడా ఈ ప్రైవేటు డిస్కమ్ల వల్ల ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రైవేటు డిస్కమ్ల ద్వారా జరుగుతుంది. అట్లాగే ప్రధానంగా ఈ ప్రైవేటు డిస్కమ్లకు సంబంధించి ఇవాళ ఈ డిస్కమ్లకి పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి వీటిని నష్టాలు రాకుండా కాపాడే ప్రయత్నం మేము చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, సబ్సిడీలని ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే క్రాస్ సబ్సిడీలు భవిష్యత్తులో ఉండవు అని. అంటే ఉదాహరణకి ఇవాళ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం 9 కేటగిరీలకు సంబంధించినటువంటి కరెంటు వినియోగం చేస్తున్నాం. అంటే గృహ అవసరాల కోసం చేస్తున్నాం, వ్యాపారాల కోసం చేస్తున్నాం, వ్యవసాయం కోసం చేస్తున్నాం, అట్లాగే లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం మనం విద్యుత్ని వినియోగిస్తున్నాం. మొత్తంగా చూస్తే 9 కేటగిరీలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇందులో ఈ 9 కేటగిరీల్లో ప్రధానంగా మొత్తం మనం కనెక్షన్స్, విద్యుత్ కనెక్షన్స్ చూస్తే మన రాష్ట్రంలో సుమారు 1,58,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ 1,58,00,000 విద్యుత్ కనెక్షన్లో 1,13,00,000 విద్యుత్ కనెక్షన్లు గృహ అవసరాల కోసం ఇవ్వబడినటువంటి కనెక్షన్స్. ఈ 1,13,00,000 గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లో కూడా మళ్ళీ 86% విద్యుత్ కనెక్షన్లు కేవలం 200 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ని వినియోగించేటటువంటి సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాం. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, దళిత, గిరిజన ప్రజలకి మనం 100 యూనిట్ల లోపు కరెంటు వాడుకుంటే 100 యూనిట్ల లోపు మనం కరెంట్ని ఉచితంగా ఇవాళ ఇస్తున్నాం. భవిష్యత్తులో
ఈ చట్టం కనుక ముసాయిదా చట్టం కనుక అమల్లోకి వస్తే ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా మనం ఇచ్చేటటువంటి ఈ విద్యుత్ని మనం ఇవ్వలేకపోతాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా యూనిట్కి ఇంత అని ధర చెల్లిస్తూ, అంటే ఇవాళ యూనిట్కి 7 రూపాయలు ధర నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 100 యూనిట్లు కనుక వాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత గిరిజన కుటుంబం నెలకి దాదాపు 700 రూపాయల కరెంటు బిల్లులు చెల్లించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంత పెద్ద ఎత్తున భారం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉచితంగా పేద మధ్యతరగతికి మనం అందించేటటువంటి దళిత గిరిజనులకు అందించేటటువంటి విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్ పంపిణీ అనేది భవిష్యత్తులో పోయి దాదాపు నెలకి 600 నుంచి 700 రూపాయలు వాళ్ళు కట్టాల్సే పరిస్థితి వస్తుంది. ఇది ఒక నష్టంగా మనకి దీంట్లో డిస్కమ్స్ ప్రైవేటైజేషన్లో మనకి కనపడుతుంది. అట్లాగే మనం ఇంకొక సబ్సిడీకి సంబంధించి చూస్తే ఇవాళ క్రాస్ సబ్సిడీలు ఇస్తున్నాం మనం. అంటే ఎఫోర్డబుల్ కుటుంబాలు కొన్ని ఉంటాయి, ఉన్నత కుటుంబాలు కొన్ని ఉంటాయి, అట్లాగే ఉన్నత వ్యాపారాలు చేసేటటువంటి సంస్థలు ఉంటాయి, పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి పరిశ్రమలకి మనం యూనిట్కి 10 నుంచి 12 రూపాయలు యూనిట్ ధర నిర్ణయించి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బుల్ని మనం పోగేసి ఆ పోగేసినటువంటి డబ్బుల్ని సబ్సిడీల రూపంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు, అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మనం సబ్సిడీ ఇస్తున్నాం. అట్లాగే ఉచిత విద్యుత్తును కూడా అందిస్తున్నాం. దీన్ని మనం క్రాస్ సబ్సిడీ అంటాం. అయితే ఈ విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లులో కేంద్రం ఏం చెప్తుంది అంటే భవిష్యత్తులో క్రాస్ సబ్సిడీలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ ఇస్తే కేవలం 20% మాత్రమే ఇవ్వాలి అనేది ఇవాళ ఈ కేంద్ర చట్టం చెప్తుంది. అంటే ఉదాహరణకి మనం యూనిట్ 10 రూపాయలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇచ్చి 8 రూపాయలు ధర నిర్ణయించాల్సింది అనేది చెప్తుంది. 20% మాత్రమే, 20% లోపు మాత్రమే క్రాస్ సబ్సిడీ ఉండాలి అనేటటువంటి నిబంధన కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతాంగానికి, సామాన్య ప్రజలకి నష్టంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మన రాష్ట్రంలో 1,58,00,000 విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో 1,13,00,000 గృహ వినియోగదారులు ఉన్నారు, కనెక్షన్స్ ఉన్నాయి. ఇక రెండో పెద్ద రంగం మనం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, పంపు సెట్లు, పంపు మోటార్లు మనం కరెంటు తీసుకుంటున్నాం. 24 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఇస్తూ ఉచిత విద్యుత్ని మనం 2004 నుంచి ఇస్తున్నాం. అట్లాగే ప్రస్తుతం 24 గంటల విద్యుత్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన రైతాంగానికి ఇస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ కేంద్రం ప్రతిపాదించినటువంటి చట్టం ముందుకు వస్తుందో ఈ 24 లక్షల మంది రైతాంగం అంతా కూడా ముందస్తుగానే బిల్లుల్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని లెక్కలు మనకు కనపడుతున్నాయి. ఈ రాష్ట్ర రైతాంగం ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మనం గ్యాస్కి బిల్లు చెల్లిస్తున్నాం. అంటే గ్యాస్కి మనం 800 రూపాయలు ముందే బిల్లు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 200 రూపాయలు సుమారుగా ప్రభుత్వం మనకి సబ్సిడీలో మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇదే పద్ధతి కరెంటు విషయంలో కూడా తీసుకురావాలనేది కేంద్రం ఆలోచించేస్తుంది. అందులో భాగంగా ఇవాళ రైతాంగానికి సంబంధించిన విషయం మనం చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు మనం గమనించినట్లయితే, నిపుణులు చెప్తున్నటువంటి లెక్కలు మనం గమనించినట్లయితే ఆన్ యావరేజ్ అంటే సరాసరిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబం కూడా తన వ్యవసాయ పంపు కనెక్షన్ కోసం సరాసరిన నెలకు 800 యూనిట్లని వాడుకుంటున్నాడు అనేది లెక్కలు చెప్తున్నాయి. అంటే నెలకి 800 యూనిట్ల కరెంట్ని ప్రతి రైతు కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 800 యూనిట్లను వాడుకున్నా కూడా ఆ రైతు ఉచితంగానే ఆ విద్యుత్తును వాడుకుంటున్నాడు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ చట్టం అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది, 800 యూనిట్లు అంటే దాదాపు 5 రూపాయల యూనిట్కి 5 రూపాయల 60 పైసలు మనం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 800 యూనిట్లు ఇంటూ 5 రూపాయల 60 పైసలు మనం లెక్కేస్తే దాదాపు 5,000 రూపాయలు ప్రతి రైతు కూడా నెలకి విద్యుత్ బిల్లు, కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సంవత్సరానికి 12,5 60,000 రూపాయలు ప్రతి రైతు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లు రూపంలో ఈ ప్రైవేటు డిస్కంలకి కట్టాల్సేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఎంత భారంగా ఉంటుందో మనం గమనించాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అట్లాగే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దక్కన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి ఇది పెద్ద నష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఈ విద్యుత్ సంస్కరణల బిల్లు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే రైతు ఖచ్చితంగా ముందే 5,000 రూపాయలు బిల్లు రాగానే 5,000 రూపాయలు కడితే ఆ 5,000 రూపాయల సబ్సిడీని
రైతు అకౌంట్లోకి ఖాతాలోకి బ్యాంకు ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సి ఉంటుంది సబ్సిడీ ధరని, సబ్సిడీ అమౌంట్ని. అయితే ఆ సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు వేస్తుంది అనేది చెప్పలేము. వేయచ్చు, వేయకపోవచ్చు. వేస్తే మంచిదే, వేయకపోతే ఏం జరుగుతుంది? వేయకపోతే అనివార్యంగా ప్రైవేటు డిస్కంలు రైతు పంపు కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే పంటలకి నీరు అవసరమయ్యేటటువంటి సందర్భంలో ఒకవేళ ప్రైవేటు డిస్కమ్ కంపెనీలు కనుక రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ని కట్ చేస్తే ఆ పంటలు ఎండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, దిగుబడి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. రాష్ట్ర రైతాంగానికి మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది పెద్ద ప్రమాదకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యుత్ సంస్కరణల బిల్లులో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఒక రైతు లేదా కొంతమంది రైతులు ఏదైనా ఒక ప్రాంతానికి విద్యుత్ కనెక్షన్ని ఏర్పాటు చేసుకోవాలి, విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, పంపు కనెక్షన్స్ ఇచ్చుకోవాలి అంటే ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ అవసరం అవుతుంది. అట్లాగే ఆ ట్రాన్స్ఫార్మర్కి కనెక్షన్ ఇవ్వడం కోసం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ స్తంభాల నుంచి పంపు కనెక్షన్ల వరకు వైర్లను లాగాల్సి ఉంటుంది. వీటన్నిటిని చేయడం కోసం కొంతమంది కరెంటు సిబ్బంది కూడా అవసరం ఉంటుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, స్తంభాలని ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, వైర్ని కొనుగోలు చేయడం కోసం కావచ్చు, అట్లాగే విద్యుత్ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కలిపితే ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం సుమారు 70,000 రూపాయల ఖర్చు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఈ 70,000 రూపాయల ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వాలే సబ్సిడీ రూపంలో అనేక రాష్ట్రాల్లో ఇస్తున్నాయి, మన తెలంగాణ రాష్ట్రం కూడా ఇస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేటు డిస్కంలు వస్తాయో లేదా ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వస్తాయో ఈ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చు వాళ్ళు భరించే అవకాశం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు భరిస్తే ఆ సంస్థలు నష్టపోయే అవకాశం ఉంటుంది, లాభాలు రావు, తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనివార్యంగా ట్రాన్స్ఫార్మర్ ఎవరు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగమే ఏర్పాటు చేసుకోవాలని చెప్తారు. అట్లాగే స్తంభాల యొక్క ఖర్చు ఎవరు భరించాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే స్తంభాల యొక్క ఖర్చు భరించాల్సి వస్తుంది. అట్లాగే విద్యుత్ లైన్లకి విద్యుత్ వైర్లను ఎవరు కొనుగోలు చేయాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగమే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే అక్కడ పనిచేసినటువంటి సిబ్బందికి కూలీ ఖర్చులు కావచ్చు, జీతాలకు సంబంధించినటువంటి ఖర్చు కావచ్చు, ఎవరు భరించాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగమే భరించాలి. అంటే ఏదైనా ఒక ప్రాంతానికి గనక విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి అవసరమయ్యేటటువంటి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, స్తంభాల ఏర్పాటు కావచ్చు, వైర్ల ఏర్పాటు కావచ్చు, అట్లాగే లేబర్ యొక్క ఖర్చులు కావచ్చు, ఇవన్నీ 70,000 ఒక యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవుతున్నప్పుడు ఆ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో గతంలో ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ 70,000 రూపాయలని ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ ఎస్టాబ్లిష్మెంట్ని కనెక్షన్ల కోసం ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ రైతులు మాత్రమే ఈ 70,000 రూపాయలని చెల్లించాలి అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది పెద్ద ఎత్తున భారంగా ఉండే అవకాశం ఉంటుంది. సామాన్య రైతులకి ఇది సాధ్యపడేటటువంటి అవకాశం లేదు, పెద్ద రైతులకు మాత్రమే కొంత అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక నష్టం జరుగుతుంది. అట్లాగే ఇవాళ ఒక రైతు తన వ్యవసాయ బావి వద్ద లేదా ఒక బోరు వేయించుకునే దగ్గర ఒక కనెక్షన్ తీసుకోవాలి అంటే కొన్ని రకాల పరికరాలు కావాలి. అవి ఏంటి అని చూస్తే మనం సర్వీస్ వైర్లు కావాలి. అట్లాగే సర్వీస్ వైర్లతో పాటు ఎంసీబీ పరికరం కావాలి. ఎంసీబీ అంటే మనం మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే మనం ఇంట్లో వాడే ఫ్యూజ్ లాంటిది. అంటే విద్యుత్ సరఫరాలో ఎప్పుడైనా ఫ్లక్చువేషన్స్ వస్తే, అప్ అండ్ డౌన్స్ వస్తే మోటార్ కారిపోకుండా ఉండే జాగ్రత్త తీసుకునే పరికరం ఇది ఎంసీబీలు. ఈ ఎంసీబీలని కొనుగోలు చేసేది, అట్లాగే విద్యుత్ వైర్లను కొనుగోలు చేసేది, అట్లాగే ఆ పంపు కనెక్షన్ ఇచ్చేటప్పుడు సిబ్బందికి వేతనాలు ఖర్చు, ఇదంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీల రూపంలో ఇస్తుంది. అనేక రాష్ట్రాలు సబ్సిడీలు ఇస్తున్నాయి. అంటే రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే విద్యుత్ కనెక్షన్ పెట్టుకునే అవకాశం ఇవాళ ఉంది. ఈ ఎంసీబీ పరికరాన్ని కొనుగోలు చేయడం కోసం కావచ్చు, అట్లాగే సర్వీస్ వైర్ను కొనుగోలు చేయడం కోసం కావచ్చు, అట్లాగే అక్కడ పనిచేసేటటువంటి లేబర్ ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే ఒక రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ని ఏర్పాటు చేయడం కోసం, కనెక్షన్ ఇవ్వడం కోసం 4,018 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 4,018 రూపాయల ఖర్చుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎక్కడ కూడా రైతు చెల్లించట్లేదు, రైతు నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయడం లేదు. సబ్సిడీల రూపంలో పేద రైతాంగానికి అట్లాగే మొత్తం రైతాంగానికి కూడా ఇస్తుంది. అయితే భవిష్యత్తులో మరి ప్రైవేటు డిస్కంలు వస్తే ఈ ఖర్చు ఎవరు భరించాలి
అంటే అనివార్యంగా ఖచ్చితంగా ఎవరైతే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటాడో ఆ సామాన్య రైతే ఈ 4018 రూపాయలని భరించాల్సినటువంటి భారం అతని పైన పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేటు డిస్కంలు రావడం వల్ల విద్యుత్ కొత్త ప్రాంతాలకి విద్యుత్ని విస్తరించడం కోసం అయ్యేటటువంటి ఖర్చులన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వినియోగదారులు రైతులే భరించాల్సి వస్తుంది. అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగమే ఈ బిల్లులు చెల్లింపులో కూడా ముందస్తు బిల్లులు చెల్లించాల్సినటువంటి ఇది కూడా వస్తుంది. ఇదంతా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి పెద్ద నష్టంగా కనపడుతుంది. అట్లాగే ఈ ప్రైవేటు డిస్కంలకి సంబంధించి మనం చూస్తే ప్రైవేటు డిస్కంలకి సంబంధించి మళ్ళీ సబ్ లైసెన్స్లు ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే మరి ఈ రైతు ఎంత విద్యుత్ని వాడుకుంటున్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే రైతు వాడుకునేటటువంటి విద్యుత్ మోటార్ దగ్గర పంపు దగ్గర ఒక మీటర్ ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని మనం స్మార్ట్ మీటర్ అంటాం. ఈ స్మార్ట్ మీటర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం విద్యుత్ బిల్లుని ఎప్పుడు కూడా నెలకి తీస్తాం. నెలకి ఎన్ని యూనిట్లు కాలింది అనేది మనం లెక్క తీస్తూ ఉంటాం. కానీ ఈ స్మార్ట్ మీటర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఏ గంటలో అంటే ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఎంత కరెంట్ను వాడుకున్నాం అప్పటికప్పుడే ఈ స్మార్ట్ మీటర్ అనేది డైరెక్ట్గా డిస్కమ్ కంపెనీకి డిజిటల్ రూపంలో నెంబర్ రూపంలో సమాచారాన్ని అందజేస్తుంది. కాబట్టి ప్రతి గంటకి కూడా రైతు ఎంత కరెంటు వాడుకుంటున్నాడు అనేది ఖచ్చితమైనటువంటి లెక్కలు ప్రైవేటు డిస్కంల చేతుల్లోకి వెళ్తాయి ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా. ఈ స్మార్ట్ మీటర్లు మరి ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఒక్క స్మార్ట్ మీటర్ని ఏర్పాటు చేయడం కోసం సుమారు 4000 రూపాయలు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ ఒక లెక్క ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 24-25 లక్షల వ్యవసాయ పంపు కనెక్షన్లకు గనక స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 1000 కోట్ల రూపాయల ఖర్చును కూడా ప్రైవేటు డిస్కమ్స్ భరించాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మాత్రమే భరించాలి అనేది ఇవాళ ఈ ముసాయిదా బిల్లు చట్టంలో ఒక కుట్రగా ఉంది. ఇది ఒక పెద్ద భారంగా ముందుకొస్తూ ఉంది. కాబట్టి ఈ 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విద్యుత్ మీటర్లను కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి 1000 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వాలి అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మనకు కనపడుతుంది. అట్లాగే ఈ స్మార్ట్ మీటర్ల యొక్క ప్రత్యేకత మనం గమనిస్తే ప్రైవేటు డిస్కంలకి ఇంకొక అధికారాన్ని కూడా ఇందులో వచ్చింది ఈ మీటర్ల ద్వారా. ఏంటి అంటే మనం విద్యుత్ని ఎప్పుడు రోజు 24 గంటలు అనుకుంటే ఈ 24 గంటల్లో అన్ని గంటల్లో సమానంగా మనం విద్యుత్ని వాడుకోం, కరెంట్ని వాడుకోం. కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో ఎక్కువ కరెంట్ని మనం వాడుతూ ఉంటాం. కొన్ని సమయాల్లో కొన్ని గంటల్లో మనం తక్కువ కరెంట్ని వాడుకుంటాం. ఎక్కువ కరెంట్ని వాడుకునేటటువంటి సమయాన్ని మనం పీక్ అవర్స్ అంటుంటాం. మొత్తం రోజులో 24 గంటలు ఉంటే ఈ 24 గంటల్లో 5 గంటల్ని పీక్ అవర్స్గా మనం ప్రకటిస్తున్నాం. అంటే ఈ 5 గంటల్లో మాత్రమే ఎక్కువ మనం కరెంటు వాడుకుంటాం. ఈ 5 గంటలు ఎప్పుడు ఉంటాయి అంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు అంటే 2 గంటలు పీక్ అవర్స్గా ఉంటుంది. అట్లాగే సాయంకాలం తీసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటల పాటు పీక్ అవర్స్గా ఉంటాయి. అంటే ఉదయం 2 గంటలు సాయంకాలం 3 గంటలు మొత్తం కలిపితే 5 గంటలు. ఈ 5 గంటల సమయాలలో మాత్రమే మనం ఎక్కువ కరెంట్ని వాడుకుంటూ ఉంటాం. అంటే ఆ టైంలోనే మనం ఎక్కువ ఇంటి దగ్గర ఉండడం కానీ కుటుంబ సభ్యులందరూ ఇంటి దగ్గర ఉండడం కానీ అట్లాగే రైతాంగం అంతా కూడా పంపు సెట్లు ఆన్ చేసేటటువంటి సమయాలు కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ 5 గంటల సమయాల్లోనే ఎక్కువ మనం విద్యుత్ని వాడుకుంటాం, పీక్ అవర్స్ అని అంటుంటాం. అయితే ఇవాళ ప్రైవేటు డిస్కంలకు ఇచ్చినటువంటి ఒక అధికారం ఏంటి అంటే ఈ బిల్లులో పెట్టినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటి అంటే మనం ఎప్పుడైతే పీక్ అవర్స్లో విద్యుత్ని వాడుకుంటామో ఆ పీక్ అవర్స్లో వాడుకునేటటువంటి విద్యుత్కి ఎక్కువ ధర, యూనిట్కి ఎక్కువ ధర మనం చెల్లించాలి అనేది ఇందులో ఒక నిబంధన పెట్టారు. అంటే పీక్ అవర్స్లో వాడేటటువంటి విద్యుత్కి ఎక్కువ కరెంటు బిల్లు మనం చెల్లించాలి అనేది పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అంటే నాన్ పీక్ అవర్స్లో ఉదాహరణకి యూనిట్కి మనం 4 రూపాయలు చెల్లిస్తే కరెంటు బిల్లు ఒక యూనిట్కి 4 రూపాయలు మనం బిల్లుగా ఉంటే పీక్ అవర్స్లో వాడేం చేస్తాడు యూనిట్కి 6 రూపాయలు చెల్లించమని అంటాడు. అంటే నాన్ పీక్ అవర్స్లోనేమో యూనిట్కి మనం 4 రూపాయలు కడితే పీక్ అవర్స్లో మాత్రం 6 రూపాయలు యూనిట్కి బిల్లు కట్టమని అంటాడు. ఇది మనం అనివార్యంగా ఈ చట్ట ప్రకారం ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. కానీ ఇవాళ ఉన్న 2003 చట్టం ప్రకారం పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్లో ఇట్లా విద్యుత్ బిల్లుల్లో రేట్లలో తేడాలు లేవు. మనం పీక్ అవర్స్లో కరెంటు వాడుకున్నా నాన్ పీక్ అవర్స్లో కరెంటు వాడుకున్నా కూడా ఒక యూనిట్కి ఒకే రకమైనటువంటి ధరను మనం చెల్లిస్తున్నాం. కాబట్టి ఒక యూనిట్కి ఒకే రకమైనటువంటి ధర చెల్లించడం, అన్ని కాలాల్లో ఒకే రకమైన ధర చెల్లించడం అనేటటువంటి అవకాశం మనం కోల్పోయేటటువంటి ఛాన్స్ భవిష్యత్తులో ఉంటుంది.
ఇది ఒక కుట్రగా మనం ఇందులో గమనించాలి. ఇదంతా కూడా ప్రైవేటు రంగంలోకి డిస్కమ్స్ని తీసుకొస్తే ఆ డిస్కమ్స్కి పెద్ద ఎత్తున అధికారాలు అప్పచెప్పేటటువంటి సవరణలన్నీ కూడా నిబంధనలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లుని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అట్లాగే రైతులకు కావచ్చు, అట్లాగే ఎస్సీ ఎస్టీలకి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేటటువంటి పూర్తి స్థాయి సబ్సిడీ బిల్లులో సబ్సిడీ కావచ్చు, అట్లాగే 200 యూనిట్ల లోపు వాడుకునేటటువంటి కరెంటు వాడుకునేటటువంటి మధ్యతరగతికి సంబంధించినటువంటి సబ్సిడీ విషయంలో కూడా ఒక కుట్ర ఈ సవరణ బిల్లులో మనకి ముసాయిదా బిల్లులో కనపడుతుంది. ఏంటి అది చూస్తే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది రైతులు కౌలు రైతులుగా ఉన్నారు. అంటే ఈ 35 లక్షల మంది కౌలు రైతులు భూ యజమానుల దగ్గర భూమిని తీసుకొని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఉంది కాబట్టి నెలకి 800 యూనిట్ల వరకు కరెంట్ని వాడుకున్నా కూడా ₹1 కూడా ఈ కౌలు రైతులు కరెంటు బిల్లు కట్టట్లేదు. ఉచితంగా వాడుకుంటున్నారు, పంటలు పండిస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ ప్రైవేటు డిస్కంలో వస్తే ఏం జరగబోతుంది, ఈ సవరణ బిల్లు ముందుకొస్తే ఏం జరగబోతుంది, ఇందులో ఉన్నటువంటి నిబంధన ఒక కుట్రకి సంబంధించిన ఒక నిబంధనని మనం గమనిస్తే 35 లక్షల మంది కౌలు రైతులు ముందు ఏం చేస్తారు, వాళ్ళు నెలకి 800 యూనిట్లు వాడుకుంటారు. యూనిట్కి ₹5.60 చొప్పున సుమారు 4 నుంచి 5 వేల రూపాయలు బిల్లు కడతారు. కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బుని బ్యాంక్ అకౌంట్లో వేయాలి. మరి ఏ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది? కౌలు రైతుకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉండదు, కౌలుకి రైతుకు సంబంధించినటువంటి లెక్కలు ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి తన సబ్సిడీ రూపంలో ఇచ్చేటటువంటి విద్యుత్ బిల్లుని ఆ డబ్బంతా కూడా ఎవరి ఖాతాలో వేయాల్సి వస్తుంది? అది భూ యజమానుల ఖాతాలో వేయాల్సి వస్తుంది. మరి భూ యజమానుల ఖాతాలో కరెంటు బిల్లుకి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాలో యజమానుల ఖాతాలో పడితే మరి కరెంటు బిల్లు కట్టినటువంటి కౌలు రైతుల పరిస్థితి ఏంటి? అప్పుడు కౌలు రైతులకి రైతు యజమానిగా ఉన్నటువంటి రైతు తన ఖాతాలో పడినటువంటి డబ్బులను తీసుకొచ్చేసి కౌలు రైతుకి ఇవ్వాలి. అట్లా ప్రాక్టికల్గా ఆచరణలో అది సాధ్యమవుతుందా? అనేక ఘర్షణ వాతావరణాలు కింద ఫీల్డ్లో వచ్చే అవకాశం ఉంటుంది కదా. అది భూ యజమానులు ఇప్పుడు రైతు బంధు చూస్తున్నాం మనం. రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల రైతు కుటుంబాలకి రైతు బంధు, కౌలు రైతులకి రైతు బంధు వర్తించట్లేదు. కేవలం భూ యజమానులకు మాత్రమే రైతు బంధు వర్తిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ రూపంలో ఇచ్చేటటువంటి మనీ ట్రాన్స్ఫర్ అనేది కేవలం భూ యజమాని చేతి ఖాతాలకు మాత్రమే పోతుంది. అది కౌలు రైతుకి చేతికి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కౌలు రైతు ఇప్పటికే అధిక కౌలుకి భూమిని తీసుకొని విత్తనాలుకి డబ్బులు పెట్టి వ్యవసాయ ఖర్చులు పెట్టి చివరికి కష్టపడి పంట పండిస్తే సంవత్సరం అంతా కష్టపడి పంట పండిస్తూ ఉంటే సరైన గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి తోడు అదనంగా నెలకి 4 నుంచి 5 వేల రూపాయల కరెంటు బిల్లులు మన కౌలు రైతులు కట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఒక ప్రాక్టికల్గా ముందుకు వచ్చేటటువంటి ఒక విషయంగా మనకి ఉంటుంది. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా లక్షలాది మంది ప్రజలు ఇవాళ వలస కూలీలు మనం చూస్తున్నాం. దేశంలో 14 కోట్ల మంది వలస కూలీలు ఉన్నారు అని చెప్తున్నాం. ఈ వలస కూలీలు తమ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేస్తుంటారు. ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇంటి కిరాయిలు తీసుకొని అక్కడ కిరాయి ఇళ్లలో ఉంటూ ఉంటారు. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న గుమస్తాలు కావచ్చు, కూలీ పనులు చేసుకునేటటువంటి పేద వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ సొంత ఇల్లు ఉండవు. ఈ సొంత ఇల్లు లేనటువంటి పేద సామాన్య ప్రజలందరూ కూడా కిరాయి ఇళ్లకు తీసుకొని కిరాయి ఇళ్లలో ఉంటుంటారు. ఈ కిరాయి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళకి ముందుగా మనం ఈ బిల్లు ప్రకారం ఏం చేయాలి, ఎంత కరెంటు వాడుకుంటే అంత కరెంటు బిల్లు ఈ పేద ప్రజలు సామాన్య ప్రజలు ముందుగా చెల్లించాలి. సబ్సిడీ ఉండదు కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రజలు కూడా 100 యూనిట్ల లోపు వాడుకున్న వాళ్ళు కూడా సుమారు 6 నుంచి 700 రూపాయలు బిల్లు కట్టాల్సి వస్తుంది. ఈ కట్టిన బిల్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే ఎవరి ఖాతాలో వేయాలి అంటే ఆ కిరాయికి సంబంధించినటువంటి ఖాతా ఎవరి కిరాయికి ఉంటున్నారు అనేటటువంటి సైంటిఫిక్ శాస్త్రీయమైనటువంటి లెక్కలు ఉండే అవకాశం లేదు. కాబట్టి అనివార్యంగా ఎవరికి వేయాల్సి ఉంది, ఆ విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో, ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఖాతాలో, బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బును ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మరి ఆ ఇంటి యజమాని కరెంటు బిల్లు కట్టినటువంటి కిరాయి అతనికి డబ్బు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, ఉండదా, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా చాలా కాంప్లికేషన్స్, ఆచరణలో అనేక రకాలైనటువంటి
ఇబ్బందులు ఈ ప్రైవేటు డిస్కమ్స్ ముందుకు రావడం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి విద్యుత్ సంస్కరణల బిల్లులో చాలా నష్టదాయకమైనటువంటి బిల్లుగా మనకి ఇవాళ కనపడుతుంది. అట్లాగే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో సాంప్రదాయేతర ఇంధన వనరులతోటి తయారు చేసేటటువంటి విద్యుత్ ఉత్పత్తి యొక్క ఖర్చు పెట్టుబడులు తగ్గుతూ ఉన్నాయి క్రమంగా. అంటే సౌర విద్యుత్ అనేది ఒక్క యూనిట్ తయారు చేయడం కోసం 15 రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు ఏ దేశం కూడా సౌర విద్యుత్ని తయారు చేయాలని ముందుకు రాదు. అట్లాగే పవన విద్యుత్ని తయారు చేయడం కోసం సుమారు 9 రూపాయలు యూనిట్కి ఖర్చు వస్తుందనేది లెక్కలు చెప్తున్నారు. ఇట్లా సౌర విద్యుత్ని పవన విద్యుత్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం లేదు. చేయాలి అంటే ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా క్రమంగా ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి పైన పెట్టే పెట్టుబడులను తగ్గించుకుంటున్నాయి, పవన విద్యుత్ పైన పెట్టేటటువంటి పెట్టుబడులని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక లెక్క చూస్తే, గత కొన్ని సంవత్సరాల నుంచి లెక్క చూస్తే, పోయిన సంవత్సరం లెక్క కూడా చూస్తే 14% పెట్టుబడులు ఈ రంగంలో తగ్గించుకున్నాయి అన్ని దేశాలు కూడా. కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా భారతదేశంలో సౌర విద్యుత్ని ఉత్పత్తి చేయడం కోసం, అట్లాగే పవన విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. 10% పెట్టుబడులని పెంచాయి. ఇది భారతదేశంలో ఒక వింతైనటువంటి అనుభవం. మరి ప్రపంచ దేశాలేమో పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, కరెంటు తయారు చేయడం కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవడం, పవన విద్యుత్ సంబంధించినటువంటి సామర్థ్యాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, భారతదేశంలో మాత్రం దానికి వ్యతిరేకంగా ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి, పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మరి చేసిన తర్వాత ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ విద్యుత్ మొత్తాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అమ్మాలి, ఎక్కువ రేటుకి అమ్మాలి, లాభాలు పోగేసుకోవాలి. కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశంలో ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీలు డిస్కమ్ల రూపంలో ఈ విద్యుత్ రంగంలోకి జొరబడుతున్నాయి. దానికి ఈ సవర్ణ ముసాయిదా బిల్లు అనేది అవకాశం ఇస్తుంది. మనకు ఇంకొక లెక్క కూడా ఉంది. మన భారతదేశంలో ఇప్పుడు చూస్తే 3,71,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. అంటే 3,71,000 మెగావాట్లని మనం విద్యుత్ ఉత్పత్తి మన దేశంలో చేసుకోవచ్చు. కానీ మనం వాడేది ఎంత వాడుతున్నాం? కేవలం 1,76,000 కోట్ల రూపాయల 1,76,000 మెగావాట్లని విద్యుత్తుని మాత్రమే మనం ఉత్పత్తి చేస్తున్నాం. అంటే సుమారు 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మనం చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇదంతా కూడా ప్రైవేట్ రంగానికి సంబంధించింది. ఈ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇవాళ ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఉత్పత్తి చేస్తే అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేటు డిస్కమ్లకి తలొగ్గి, వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి అనివార్యంగా ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు డిస్కమ్లు కొనుగోలు చేసేటటువంటి విద్యుత్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు తయారు చేసేటటువంటి కరెంటు కావచ్చు, దీన్నే కొనాలి అనేటటువంటి నిబంధన ఇందులో పెట్టారు. అందుకే మనం సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా తయారయ్యేటటువంటి సౌర విద్యుత్ని మీరు 20% కొనాలి అనే నిబంధన కూడా దీనిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించాలి. ఈ కేంద్రం ప్రతిపాదించినటువంటి ఈ బిల్లుని మనం వ్యతిరేకించాలా, సమర్థించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ప్రధానంగా ఈ విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లు వల్ల రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది, రాష్ట్రాల యొక్క ఈఆర్సీల యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. ఈ ప్రాంతాల్లో విద్యుత్ని ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలి, విద్యుత్ని ఎట్లా సరఫరా చేసుకోవాలి, ఏ రంగాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి అవకాశాలన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కీలుబొమ్మలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ బిల్లు ఉంది. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి. ఇది మనం ప్రజలందరూ కూడా గమనించాలి. అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సంబంధించినటువంటి సాంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే చేయాలి, దాన్నే కొనుగోలు చేయాలి, చేయకపోతే మేము పెద్ద ఎత్తున పెనాల్టీలు వేస్తామనే ఒక నిబంధన కూడా ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం పెద్ద ఎత్తున వ్యతిరేకించాలి. అట్లాగే మూడోది ముఖ్యమైనటువంటి నిబంధన ఈ బిల్లులో ఉన్నది ప్రైవేటు డిస్కమ్లని ఇన్వైట్ చేయడం. ప్రతి కరెంటు మీటర్కి కూడా ఒక మీటర్, డిజిటల్ మీటర్, స్మార్ట్ మీటర్ పెడతామని, ఎప్పటికప్పుడు కూడా కరెంట్ని మేము ఎట్లా వాడుతున్నారో అంచనా వేస్తామని, పీక్ అవర్స్లో వాడేదానికి ఎక్కువ కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందని, ఇట్లా ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్నటువంటి డిస్కమ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా
ఈ దేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగం నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదాలన్నీ కూడా ఎవరికి నష్టం అవుతాయి అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల రైతు కుటుంబాలకి ఇది పెద్ద ఎత్తున నష్టంగా మారబోతుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున మనం నిర్మించుకుంటున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, వ్యవసాయ రంగ ప్రాజెక్టులన్నీ కూడా, నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటికి అవసరమయ్యేటటువంటి కరెంట్ అంతా కూడా మనం అందించలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతాం. అనివార్యంగా ప్రైవేటు విద్యుత్ వాడాలి అంటే ఖర్చు భారం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులు భవిష్యత్తులో భారంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల రైతు కుటుంబాలు ఖచ్చితంగా విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు 7 నుంచి 800 రూపాయల నెలకి మామూలు ప్రజలు, అట్లాగే రైతాంగం 4 నుంచి 5,000 రూపాయలు కట్టాల్సే పరిస్థితి వస్తుంది. కాబట్టి సామాన్య, పేద, మధ్యతరగతి అట్లాగే రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం కలగజేసేటటువంటి ఈ బిల్లుని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అట్లాగే దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి కీలక రంగంగా ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఈ ప్రైవేటు సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానించేటటువంటి ప్రయత్నాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి అనేటటువంటి దాన్ని మనం ప్రజలందరూ కూడా గమనించాలి. రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడికి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప కేంద్రం వెనక్కి తగ్గేటటువంటి అవకాశం లేదు. మనకి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్ 5వ తారీఖు వరకు మీ అభ్యంతరాలు తెలియజేయమని రాష్ట్రాలకు కావచ్చు, అట్లాగే దేశ ప్రజలకు కావచ్చు పిలిపించింది. అంటే అభ్యంతరాలు తెలియజేయడం కోసం కూడా చాలా తక్కువ కాలాన్ని, తక్కువ సమయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇది ఇచ్చింది. అంటే అనివార్యంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యుత్ రంగంలో మేము సంస్కరణలు తీసుకొస్తాం. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యుత్ అనేటటువంటి అంశాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం, కేంద్రం చేతుల్లోకి తీసుకుంటాం. మేము చెప్పేటటువంటి విధంగా మాత్రమే మీరు విద్యుత్ను ఉత్పత్తి చేయాలి, సరఫరా చేయాలి, పంపిణీ చేసుకోవాలి. అట్లాగే ప్రైవేటు కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి అనేటటువంటి ఈ నిబంధనలన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా దేశ ప్రజలకి పెద్ద ఎత్తున నష్టంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ముందుకు తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లు 2020ని మనం అందరూ కూడా వ్యతిరేకించాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సిపిఐఎం రఘునాథపాలెం మండల కమిటీ పార్టీకి, మండల కార్యదర్శి నవీన్ రెడ్డికి, అట్లాగే ఆ మొత్తం మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. ఎంతసేపు?